హలో గైస్, ఈరోజు మనమైతే కాటగన్ దగ్గర విజయ్ మాన్ యాడ్స్ వల్ల వర్క్ షాప్ అయితే వచ్చినాం అనమాట. సో లోపల ఒక్కొక్క గణేశుడు ఎట్లుందో ఇన్ డీటెయిల్ గా చూద్దాం. మనమైతే ఇప్పుడు లోపలికి పోతున్నాం అనమాట, వర్క్ షాప్ లోపలికి. వర్క్ షాప్ లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, చిన్నవి పెద్దవి యూనిక్ మోడల్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు చూసిన దాంట్లో కంటే సో ఇక్కడ అన్ని యూనిక్ మోడల్స్ ఉన్నాయి. ఒకసారి పోదాం, ఓవరాల్ గా చూడండి. ఇది అనమాట టోటల్గా గోదాం ఓవరాల్గా. సో మీకు ఇన్ డీటెయిల్గా ఒక్కొక్క పీస్ చూపిస్తా చూడండి. సో గోదాం లోపలికి ఎంటర్ కాగానే ఒక పెద్ద గణేశుడు అయితే ఉంది. సో లోపలికి ఎంటర్ కాగానే పెద్ద గణేశుడు అయితే ఒకటి ఉందన్నమాట, ఆల్మోస్ట్ ఒక 18 to 19 ఫీట్స్. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏమొస్తుందో మనకైతే తెలియదు. సో జ్యువెలరీ అయితే రీసెంట్గానే స్టిక్ చేసినట్టు అనిపిస్తుంది కదా. గణేశుడు అయితే చాలా పెద్ద ఉంది. స్పెసిఫికేషన్స్ అవన్నీ ఏం లేవు అనమాట, కలరింగ్ కూడా ఏం కాలేదు. జస్ట్ ఆ జ్యువెలరీ అయితే స్టిక్ చేసి పెట్టేసినారు. అండ్ ఇటు సైడ్ అటు సైడ్ ఉన్నారు. సో సైడ్కి ఇంకా స్పెసిఫికేషన్స్ ఏం యాడ్ చేస్తారో మనకైతే తెలియదు అనమాట. అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ వస్తుంది కంపల్సరీ. సైడ్కి ఇక్కడ సైడ్ ఏమైనా రావచ్చు. వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఇంకొకసారి వీడియో షూట్ చేద్దాం. అండ్ ఇది కూడా సేమ్ హైట్, కాకపోతే ఒక 1-2 ఫీట్స్ డిఫరెన్స్ ఉండొచ్చు, ఒక 14-15 ఫీట్స్ ఉండొచ్చు అనమాట. అండ్ జస్ట్ గణేష్ని తయారు చేసి పెట్టినారు అనమాట. సో ఈ గణేష్ని ఇన్ డీటెయిల్గా చూడండి మీరు ఒకసారి. సో చాలా హైట్ ఉంది. సిట్టింగ్ పొజిషన్ అయితే టోటల్గా డిఫరెంట్ ఉంది. ముంబై గణేషన్ ఫేసెస్ ఆల్మోస్ట్ అన్నీ సేమ్ ఉంటాయని చెప్పినాం కదా. సో సిట్టింగ్ పొజిషన్, ఆ చేతులు అవన్నీ అనేది డిఫరెంట్గా ఉంటాయి. సో కింద వీళ్ళు రాడ్స్ చూస్తున్నారు కదా, చాలా హ్యూజ్ రాడ్స్ అనమాట, చాలా డెలికేటెడ్ ఉంటాయి పీసెస్ ఇవన్నీ. నెక్స్ట్ దాని పక్కన కూడా సేమ్ అనమాట. ఈ కింద మహారాజా చైర్ ఏదైతే ఉందో అది ఫినిష్ అయిపోయింది. కలరింగ్ ఇంకా అవన్నీ ఏం కాలేదు. సో దానికంటే ఇది ఒక 1 ఫీట్ డిఫరెంట్ ఉంది. ఆ ఫస్ట్ గణేశుడు పెద్దది, సో దానికంటే ఇది కొంచెం చిన్నది, ఇది కొంచెం చిన్నది. సో ఈ గణేష్లో బేస్ కూడా వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 9 to 10 ఫీట్స్ ఉండొచ్చు, 8 to 9 ఫీట్స్ ఉండొచ్చు బేస్. అండ్ నెక్స్ట్ ఇది ఈ గణేశుడు కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే హైట్ అనమాట. కొంచెం సో పర్ఫెక్ట్ ముంబై ఐడల్స్ లేకున్నాయి అనమాట. అంటే బేస్ చిన్నగా హైట్ పెద్దగా అట్లా కాకుండా సో మొత్తం నీట్గా నిండు ఉందన్నమాట, బరాబర్ హైట్కి బేస్కి మొత్తం బరాబర్ ఉందన్నమాట. అండ్ ఈ రోల్లో మొత్తం వచ్చేసి 18 to 19 ఫీట్స్ గణేష్లు ఇవన్నీ. అండ్ ఇంకొక పీస్ సేమ్ ముంబైది. సో కింద నుంచి ఒకసారి చూడండి, కింద స్టేజ్ టైప్ అనమాట. అది ఒక 3 స్టెప్స్ అయితే పెట్టినారు. ఆ ధోతి అవన్నీ వర్క్స్ అవన్నీ కంప్లీట్ అయిపోయినాక గణేష్ లుక్ అయితే టోటల్గా చేంజ్ అయిపోతుంది. ఈ పక్కన చూస్తున్నారు కదా, నంది ఉందన్నమాట. సో గణేష్కి నంది వస్తుందో రాదో తెలియదు, ఇక్కడైతే వీళ్ళైతే పెట్టినారు. సో ఇట్లాంటి స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా యాడ్ చేస్తారు. మనం కస్టమైజేషన్ కూడా మన రిక్వైర్మెంట్ బట్టి కూడా యాడ్ చేస్తారనమాట. సో ఇది గణేశుడు. అండ్ అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవి గణేశుడు అనమాట. ఇవే సైజ్వి ఇంకొక 2 పీసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ, చూస్తారు కదా, అవే సైజ్ అనమాట. ఇప్పుడు అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి చూపించినవన్నీ సేమ్ సైజ్. అండ్ ఇక్కడ ఒక డిఫరెంట్గా ఒక చిన్న సైజ్ గణేశుడు అయితే ఉందన్నమాట. చిన్న సైజ్ అంటే 12-13 ఫీట్స్ ఉంటుంది, ఫ్రేమ్తో 15 ఫీట్స్ అవుతుండొచ్చు. ఇవి ఇప్పటి వరకు అయితే ఇవన్నమాట. సో మీకు డిఫరెంట్ యూనిక్ మోడల్స్ ఈ బ్యాక్గ్రౌండ్లో ఏవైతే కనిపిస్తున్నాయి ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ అనమాట. డిఫరెంట్ అండ్ యూనిక్ అండ్ కస్టమైజేషన్ పీసెస్ ఈ బ్యాక్గ్రౌండ్లో. సో ఇవన్నీ ఇన్ డీటెయిల్గా చూపిస్తా చూడండి. హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 20 ఫీట్స్ వరకు ఉండొచ్చు ఆ గణేష్ ఉంది. ఒక్క నిమిషం. ఈ గణేష్ హైట్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ఒక 20 ఫీట్స్ వరకు ఉండొచ్చు. కింద రాడ్స్ చూస్తున్నారు కదా, ఎంత స్టాండర్డ్గా తయారు చేసినారో. చాలా డెలికేటెడ్ అండ్ చాలా నీట్గా తీసుకొని పోవాలి. ఇవన్నీ కనిపిస్తున్నాయి రాడ్స్. అండ్ కింద అయితే పెద్ద పోల్ ఉంది, చాలా దుబ్బగా ఉంది పోల్. గణేష్ హైట్ 20 ఫీట్స్ ఉంది కాబట్టి ఆ మాత్రం పోల్ అవసరం. అండ్ కింద అదైతే ఫిష్ మరి ఏందో డాల్ఫినో అదేందో మనకైతే సరిగ్గా తెలియదు. వాళ్ళ దగ్గర పిక్చర్స్ ఏమైనా ఉంటే కలెక్ట్ చేసుకొని మనం పెడదాం, స్క్రీన్ పైన డిస్ప్లే పైన వేస్తా చూడండి. గణేశుడు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ కింద స్పెసిఫికేషన్ ఏవైతే గణేశుడు కూర్చుంటాడో అదే ఒక 8 to 9 ఫీట్స్ వరకు ఉంది. 9 కాదు 10 ఫీట్స్ వరకు అదే ఉందన్నమాట. అండ్ పైన గణేశుడు ఇంకొక 10 ఫీట్స్ ఉండొచ్చు. ఇది
మనం అడుగుదాం ఈ ఫోటో ఇక్కడ ఏమైనా ఉందా. ఇక్కడ ఫోటో అయితే ఏం లేదు. సో మనం అన్ననైతే అడిగి ఫోటో ఉంటే డిస్ప్లే పైన ఇస్తాను, చెక్ చేయండి. లేకపోతే మొత్తం ఫినిష్ అయినాక వచ్చి మనం మళ్ళీ ఇంకొకటి తీసాం. అండ్ దాని పక్కన ఇంకొక డిఫరెంట్ స్టాండింగ్ పీస్ అనమాట. స్టాండింగ్ పీస్లో చాలా హైట్, ఇప్పటివరకు మనం షూట్ చేసిన గోదాంలో ఇవే హైట్ అనమాట స్టాండింగ్వే. ఇక్కడ నుంచి చూడండి. అండ్ కింద అవి మంచు పర్వతాలు, కొండలు, దానిపైన అయితే నించున్నట్టు ఉంది. ఆ గణేశుని కంటే ఈ గణేశుడు ఇంకొక 1-2 ఫీట్స్ హైట్ ఎక్కువ ఉందన్నమాట. సో కింద చూస్తారు కదా వర్క్, కలరింగ్ ఏమాత్రం కాలేదు. ఈ గణేశుని హైట్ దానికంటే ఇంకొక 1 ఫీట్ ఎక్కువ, 20, 21, 22 ఉండొచ్చేమో. చూస్తారు కదా, ఇవి అనమాట యూనిక్ మోడల్స్. కస్టమైజేషన్ కూడా ఉంటాయి దీంట్లో. ఆ బేస్ చూస్తారు కదా, మీకు అర్థమైపోతుంది ఆ బేస్ రాడ్స్ చూస్తే. వీడియోలో సన్నగా కనిపిస్తున్నాయి, రాడ్స్ చాలా దుబ్బుగా ఉన్నాయి అండ్ చాలా పెద్దగా ఉన్నాయి. దాని పక్కన సింపుల్గా మహారాజా ముంబై టైప్ గణేశుడు. స్టాండింగ్ అనేసి యూనిక్ మోడల్స్ అయితే ఈ రెండు ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ ఇంకొకటి ఉంది యూనిక్ మోడల్. సో ఈ గణేశుని చూడండి, మొత్తం టోటల్గా డిఫరెంట్ అండ్ యూనిక్ మోడల్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పటివరకు కవర్ చేసిన వీడియోస్లో అయితే ఇట్లాంటి స్టాండింగ్ గణేశులు అయితే మనం ఇంతవరకు చూడలేదు. వైడ్ యాంగిల్లో చూపిస్తారు చూడండి. సో ఈ స్టేజ్ ఆల్మోస్ట్ 7-8 ఫీట్స్ ఉంది. అండ్ గణేశుని హైట్ చూడండి ఎంత ఉందో. ఈ టైప్లో ఈ మోడల్లో నించున్నది స్టాండింగ్ గణేశుడు అయితే మనకి ఈ వర్క్షాప్లోనే చూస్తున్నాం ఇంతవరకు. ఈ టైప్ ఒకటి అండ్ ఇవి ఓన్లీ ఇక్కడనే మనమైతే చూస్తున్నాం. ఇప్పటివరకు కవర్ చేసిన అన్ని సిట్టింగ్ పీసెస్ అనమాట. అంటే అవన్నీ రెగ్యులర్ అయిపోయినాయి అనమాట ఈ టైప్. సో వీళ్ళ దగ్గర కస్టమైజేషన్ డిఫరెంట్ ఉన్నాయి. అండ్ తర్వాత ఈ 4-5 డిఫరెంట్ యూనిక్ పీసెస్ తర్వాత ఇవి మళ్ళీ అదే గణేశుడు. సో చేతులు అవన్నీ డిఫరెంట్. అండ్ ఇది ఒకటి, ఈ 4 పీసెస్ అయితే రెగ్యులర్ అనమాట. అండ్ డిఫరెంట్గా మనకైతే ఇప్పటివరకు చూసినవి పర్వతాల పైన ఒకటి, అండ్ నెక్స్ట్ అక్కడ చాపనో గ్లోబ్ ఏదో ఉంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టాండింగ్ గణేశుడు. తర్వాత ఇవన్నీ జాయింట్ చేసి గణేశులు చేస్తారు, పీసెస్ చూస్తారు కదా. సో ఈ ముంబై గణేశులు అనేవి సపరేట్ ఒక్కొక్క పీస్ చేయాలన్నమాట. డైరెక్ట్ రెగ్యులర్ గణేశులు లెక్క డైలర్ నుంచి తీసి పెట్టడం ఉండదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ తీసి చేతులు కాలు అన్నీ తీసి అటాచ్ చేయాలి. అండ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు ముంబై గణేశులే, మొత్తం ముంబైవే. అండ్ ఈ హైట్స్ వచ్చేసి 16 ఫీట్స్ ఉండొచ్చు, 15 to 16 ఫీట్స్ ఉండొచ్చు ఇక్కడ నుంచి అక్కడ వరకు. సో దీంట్లో కస్టమైజేషన్ పీసెస్ అయితే ఏం లేవు అనమాట. హైట్ ఎంత ఉందో, ఈ కలరింగ్ అవంతా ఏం ఫినిష్ కాలే, జస్ట్ పాలిష్ చేసి పెట్టినారు. అండ్ స్టేజ్లో అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో బుకింగ్స్ కూడా నడుస్తున్నాయి. డిస్ప్లే పైన నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది చూడండి. అనేసి ఇన్ డీటెయిల్గా చూడండి ఒకసారి. హైట్ వచ్చేసి 16-15 ఫీట్స్ అని, ఇంకా బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ కూడా వస్తుంది అనుకుంటా. ఈ గణేశుడు ఇవన్నీ సేమ్ అనమాట ఇక్కడ నుంచి అక్కడ వరకు. సో ఇవన్నీ 15 to 16 ఫీట్స్ హైట్వి. అండ్ అక్కడ డిఫరెంట్ పీసెస్ ఇంకా డిఫరెంట్ ఉన్నాయి, అవి కూడా కవర్ చేద్దాం మనం. ఇవన్నీ రెగ్యులర్గా అయిపోయినాయి అనమాట ఇప్పుడు. సో అటు ఒకటి యూనిక్ మోడల్ ఒకటి ఉంది, అది చూపిస్తా చూడండి. ఇదైతే కింద కూర్చొని ఉన్నాడు అనమాట, స్టేజ్ పైన కూర్చొని ఉన్నాడు. అండ్ ఈ గోదాంలో ఇంకొక యూనిక్ పీస్ అనమాట చూడండి. ఈ కింద ఇది ఏదైతే ఉందో ఇవన్నీ పాములు కనిపిస్తున్నాయి కదా. సో ఇది గణేశుడు, ఆ ఫ్రేమ్స్ ఇంకేం రావు, పాములు చూస్తారు కదా. సో అటు చేతి కింద ఒకటి తలకాయ వచ్చింది పాముది, అండ్ తర్వాత ఇటు సైడ్ ఒకటి వచ్చింది. ఈ కింద పాములు చూడండి. కలరింగ్ వేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ లుక్ ఉంటాయి ఇవన్నీ కస్టమైజేషన్వి. అండ్ ఇది కూర్చున్నా చెప్పినా కదా. హైట్ వచ్చేసి అప్రాక్స్ 17 to 18 ఫీట్స్ ఉండొచ్చు. ఇది చూస్తారు కదా, ఈ బేస్ ఆల్మోస్ట్ 10 ఫీట్స్ వరకు ఉంది. చూడండి డీటెయిల్గా. ఏంది ఇది గణేశుడు వస్తారు. అది వర్క్షాప్లో అయితే నాకైతే అన్ని కొత్త చూస్తున్నాను అనమాట, ఇప్పటివరకు ఎక్కడ చూడలేవి. క్రేజీ కలరింగ్ అయిపోయిన తర్వాత గణేశుడు ఇంకా వేరే ఉంటుంది. నెక్స్ట్ ఇది అదే టైపు, ఇక్కడ బాల్ గణేష్ హెయిర్ స్టైల్ టైప్లో ఒకటి ఉందన్నమాట చూడండి. ఇది కూడా యూనిక్ అనమాట. కింద లాయన్ కనిపిస్తుంది, లాయన్ పైన కాలు పెట్టేసి ఉన్నాడు.
లాయన్ పైన కాలు పెట్టేసి గణేశుడు అయితే కూర్చొని ఉన్నాడు అనమాట. కూర్చొని పైన 3 ఫేసెస్ అనమాట. అండ్ 3 ఫేసెస్ కూడా డిఫరెంట్ ఫేసెస్ అనమాట. అంటే అర్థమవుతుంది కదా, హెయిర్ స్టైల్ చూడండి, ఆ ఫేస్ లుక్ మొత్తం చేంజ్ అయిపోయింది. అండ్ 3 ఫేసెస్ కూడా ఒక్కొక్క ఫేస్ ఒక్కొక్క స్టైల్ ఇచ్చినారు. అండ్ ఇది ఫస్ట్ బాల్ గణేష్ టైప్, మిడిల్ నార్మల్, అండ్ అటు సైడ్ ఇంకొకటి కిరీటం పెట్టుకున్నట్టు ఇచ్చాను అనమాట. ఇది గణేశుడు ఓవరాల్ వైడ్ యాంగిల్ ఇస్తున్నాను. ఇదనమాట హైట్ వచ్చేసి 18 ఫీట్స్ 19 ఫీట్స్ ఉండొచ్చు. నెక్స్ట్ యూనిక్ పీసెస్, డిఫరెంట్ పీసెస్ అంటే ఆ పామ్లో ఒకటి ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొకటి శివుని హెయిర్ స్టైల్ టైప్, అటు సైడ్ గణేశుని ఒక తలకాయ ఉంది కదా, సో అదే టైప్ అనమాట. ఈ గణేశుని హైట్ వచ్చేసి సేమ్ హైట్ 16 to 18 ఫీట్స్, కాకపోతే మొత్తం క్రాస్గా ఇట్లా కూర్చొని ఉన్నాడు అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ అయితే చూస్తున్నాం. అండ్ ఈ గణేశుని చూడండి ఎట్లుందో. ఇవన్నీ కలరింగ్ అయిపోయిన తర్వాత సో టోటల్గా లుకే చేంజ్ అయిపోతుంది, మనమే గుర్తుపట్టలేకుండా అయిపోతాయి అనమాట. ఆ కింద అవన్నీ స్పెసిఫికేషన్స్ యాడ్ చేస్తారు. ఈ 2 సైడ్స్ అయితే మనకు లాయన్స్ అయితే ఇచ్చినారు. అంటే వాళ్ళు నాకు కస్టమైజేషన్ అయితే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి యాడ్ చేయించుకొని ఉంటారు, లేకపోతే నార్మల్గా తయారు చేసి పెట్టుంటారు. సో 2 లాయన్స్ ఉన్నాయి కదా, 2 లాయన్స్ పైన చేసి అయితే కూర్చొని ఉన్నాడు స్టేజ్ పైన. ఈ హైట్ కూడా సేమ్ అదే హైట్ అనమాట. బేస్ ఇంకా కొంచెం పెద్దగానే ఉంది, 16, 17, 18 ఫీట్స్ గణేశులు ఇవన్నీ. సో టోటల్గా ఓవరాల్గా యూనిక్ పీసెస్ అయితే మనం చూసేసినాం ఈ వర్క్షాప్లో. ఇంకొక 2-3 యూనిక్ పీసెస్ అయితే ఉన్నాయి, అవి కూడా కవర్ చేసేద్దాం. కింద పామ్ పట్టుకొని చేతిలో గ్లోబ్. నా దగ్గర నాకు తెలిసి ఈ గణేశుని ఫోటో ఉందనుకుంటా. నేను డిస్ప్లే పైన ఒకసారి నా దగ్గర దొరికితే డిస్ప్లే పైన వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది ఓవరాల్ గణేశుడు. కింద స్నేక్స్, ఒకటే పాము ఉందన్నమాట. కింద పాము పైన కాలు పెట్టేసి చేతిలో గ్లోబ్ పట్టుకొని ఉన్నాడు. కింద లాయన్ ఉంది. సో చూస్తారు కదా, ఇవన్నీ రెగ్యులర్ గణేశులే, కాకపోతే సైడ్కి స్పెసిఫికేషన్ లాయన్ యాడ్ చేసినారనమాట మన రిక్వైర్మెంట్స్ బట్టి. ఈ గణేశుని హైట్ వచ్చేసి 14 to 15 ఫీట్స్ ఉండొచ్చు. మోడల్ అది స్ట్రైట్ ఒకటి ఉంది. అది ఏంది కింద బుల్లెటా? అచ్చా అచ్చా అచ్చా. సో ఈ గోదాంలో ఇంకొకటి యూనిక్ మోడల్ అయితే చూస్తున్నాం మనం. సో ఇది కింద వెనకాల రాముడు బాణాలు పెట్టుకునేది ఉంటుంది కదా, పాకెట్ టైప్. సో దాని మీద గణేశుడు కూర్చున్నది అయితే చేసినారు. సో కనిపిస్తుంది కదా, ఆల్మోస్ట్ దాని విడితే ఒక 10 to 11 ఫీట్స్ ఉండొచ్చు. అండ్ గణేశుడు హైట్ ఓవరాల్ 19 to 20 ఫీట్స్ ఉండొచ్చు అనమాట. ఇది ఓవరాల్ గణేశుడు. నెక్స్ట్ ఇటు సైడ్ చేతిలో బాణము, నాకు తెలిసి సంథింగ్ ఏదో గుంజుతున్నట్టు పట్టుకొని ఉన్నది అని అనుకుంటున్నాను. సో ఆ చేతి ఉంది కదా, ముంగట ఏమైనా వస్తాయేమో. నెక్స్ట్ ఇవన్నీ రెగ్యులర్. డిఫరెంట్ పీస్ అయితే ఇక్కడ ఉంది, డిఫరెంట్ అండ్ యూనిక్ మోడల్. సో కింద క్రొకడైల్ పైన కాలు పెట్టి, ఇవన్నీ మంచు పర్వతం పైన క్రొకడైల్ పైన కాలు పెట్టి గణేశుడు అయితే కూర్చొని ఉన్నాడు అనమాట. జ్యువెలరీ వర్క్కి కొంచెం కలరింగ్ అయితే స్టిక్ చేసి పెట్టినారు. ఇది ఒక డిఫరెంట్ పీస్, అదొక డిఫరెంట్ పీస్. అండ్ మిగతా అన్నీ రెగ్యులర్ అనమాట. ఈ గణేశుని చూడండి, యూనిక్ కాన్సెప్టే. సో ఈ కింద అయితే మనకి ఇంకా ఏం కంప్లీట్ కాలేదు. సో కింద వర్క్ అయితే నడుస్తుంది రాడ్స్తోని. మోడల్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏందని. అండ్ ఇది స్టేజ్ పైన కూర్చొని ఉన్నాడు, కాలు పైన కాలు వేసుకొని. ఈ హైట్ చిన్నవి ఏం లేవు, ఇవన్నీ హైట్స్ 14 to 15 ఫీట్స్, 16, 20 ఫీట్స్ వరకు ఉన్నాయి ఇవన్నీ రెగ్యులర్ మోడల్స్ అనమాట. సో ఈ జ్యువెలరీ వర్క్ అయితే రీసెంట్గానే ఫినిష్ చేసినారు అనుకుంటా, కనిపిస్తుంది కదా. సింపుల్ గణేష్ అనమాట, 16 to 18 ఫీట్. సింపుల్ అంటే సింపుల్, నీట్గా ఉంది గణేశుడు. సో ఓవరాల్గా మనమైతే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 8 to 10 యూనిక్ మోడల్స్ అయితే చూసినాం. మిగతావన్నీ ముంబై టైప్ 20 ఫీట్స్ 18 ఫీట్స్ అన్నీ చూసినాం. సో దీనికి